తినడం కూడా ఓ పండగే. మొరాకో మరి మాకో? పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. ఏపీలో లిక్కర్ సిండికేట్లకే మద్యం షాపులు కేటాయించనుంది చంద్రబాబు సర్కార్. ప్రైవేట్ వ్యక్తులకు ప్రభుత్వ మద్యం షాపులు కేటాయించాలని ముందే చంద్రబాబు నిర్ణయించారు. తాజాగా మంత్రి కొల్లు రవీంద్ర వ్యాఖ్యలతో బండారం బట్టబయలైంది. ప్రైవేట్ వ్యక్తులకే షాపులను స్పష్టం చేశారు మంత్రి కొల్లు రవీంద్ర. ప్రైవేట్ షాపులే వస్తాయి, ప్రైవేట్ వాళ్ళకే ఇస్తామంటూ వ్యాఖ్యలు చేశారు. ఈ విషయాన్ని మద్యం షాపుల సిబ్బందితో చెప్పారు. ముందే నిర్ణయం తీసేసుకొని డ్రామా కోసం సబ్ కమిటీ వేశారు. 5 మంత్రులతో మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటైంది. ప్రైవేట్ వ్యక్తులకు మేలు చేసేలా నివేదిక ఇవ్వనుంది సబ్ కమిటీ. ఇది అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సతీష్ అడిగి తెలుసుకుందాం. సతీష్, సో ప్రైవేట్ వ్యక్తులకే ఇస్తామని ఆల్రెడీ నిర్ణయం చేసుకున్న తర్వాత ఈ కమిటీ ఎందుకు, దానికి ఖర్చు ఎందుకు, ఏం జరుగుతుంది అక్కడ? అరే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ లిక్కర్ సిండికేట్లు రాజ్యం ఏలబోతూ ఉన్నాయి. తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి లిక్కర్ వ్యాపారుల ఆ వ్యవహారాలన్నీ కూడా మళ్ళీ తెరపైకి రాబోతున్నటువంటి పరిస్థితి. ఇది స్వయంగా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఒక నిర్ణయం తీసేసుకుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం ప్రభుత్వ ఆధీనంలో ఉన్నటువంటి మద్యం షాపులన్నింటినీ కూడా తన అనుకూలమైన తన పార్టీకి సంబంధించినటువంటి ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించేందుకు సర్వం సన్నద్ధం చేశారు. ఈ విషయాన్ని ఈ బండారం అంతా కూడా స్వయంగా మంత్రి ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర వ్యాఖ్యలతోనే బట్టబయలైంది. ఎవరైతే మద్యం షాపుల్లో పనిచేసేటువంటి సిబ్బంది ఉన్నారో ఆ సిబ్బంది తమ ఉద్యోగ భద్రత గురించి మంత్రికి వినతి పత్రం ఇచ్చేటప్పుడు అసలు మద్యం షాపులకు సంబంధించి ప్రైవేట్ వ్యక్తులు వస్తున్నారు, ప్రైవేట్ వాళ్ళకే షాపులు ఇస్తున్నామన్న అంశాన్ని స్పష్టం చేసిన పరిస్థితి. అయితే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు ముందే మద్యం షాపులకు సంబంధించి నిర్ణయం తీసేసుకొని వాటిని ప్రైవేట్ వ్యక్తులకు ఇవ్వాలని కూడా నిర్ణయం తీసేసుకొని నిన్నటికి నిన్న ఒక ఉత్తర్వులు జారీ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసింది 5 మంత్రులతో. వీళ్ళు అన్ని రాష్ట్రాల్లో మద్యం పాలసీలు అధ్యయనం చేసి ఉత్తమమైనటువంటి మద్యం పాలసీని సిఫార్సు చేయడానికంటూ ఆ ఉత్తర్వుల్లో పేర్కొంది. కానీ ఆల్రెడీ ఇక్కడ స్వయంగా మంత్రే చెప్పేశారు, ఎక్సైజ్ శాఖ మంత్రి ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేస్తున్నారు. ఇక నిర్ణయం తీసేసుకున్నాక ఈ మంత్రివర్గ ఉపసంఘం దేనికి అన్నటువంటి ప్రశ్న ఇప్పుడు ఉత్పన్నం అవుతుంది. సో చాలా స్పష్టంగా అందులో అర్థమవుతుంది. ఎవరైతే 5 మంత్రులు అంటే ఈ నిర్ణయంలో బీజేపీ జనసేన భాగస్వామిని కూడా కల్పించడం కోసం నిన్న మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేస్తూ జీవో జారీ చేశారు. అందులో మంత్రులు కొల్లు రవీంద్రతో పాటుగా గొట్టుపాటి రవి, కొండపల్లి శ్రీనివాస్ తెలుగుదేశం పార్టీకి సంబంధించి, జనసేన మంత్రి నాదెండ్ల మనోహర్, అదేవిధంగా బీజేపీ నుండి మంత్రి సత్యకుమార్. సో ఆరోగ్య శాఖ మంత్రిని మద్యం పాలసీకి సంబంధించినటువంటి సబ్ కమిటీలు వేశారు. అదొక విడ్డూరం. ఇంకా ఈ కమిటీ కూడా ప్రైవేట్ వ్యక్తులకు మేలు చేసేలాగా ప్రైవేట్ వ్యక్తులకు ఏ విధంగా షాపులు అప్పగించాలన్నటువంటి పాలసీనే ఇవ్వబోతుందన్న విషయం ఇప్పుడు మంత్రి స్వయంగా సబ్ కమిటీలో కూడా మెంబర్ కాబట్టి, ఎక్సైజ్ శాఖ మంత్రి కాబట్టి మంత్రి వ్యాఖ్యలతో అర్థమైంది. అంతే గతంలో ఉన్నటువంటి ఏవైతే సుమారుగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ప్రైవేట్ వ్యక్తుల్లో ఉన్నటువంటి మద్యం షాపుల్ని మద్యాన్ని డిస్కరేజ్ చేయాలన్న ఉద్దేశంతో ప్రభుత్వ పరిధిలోకి తీసుకొచ్చి అదేవిధంగా 33% మద్యం షాపులు తగ్గించి సుమారుగా 4,500 షాపులకు సంబంధించిన పర్మిట్ రూములు తొలగించి 43,000 బెల్ట్ షాపులు తగ్గించి తీసుకొచ్చారు. ఇప్పుడు మళ్ళీ ఆ రోజులన్నింటినీ రావడానికి మళ్ళీ ప్రైవేట్ వ్యక్తులకి పంపడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైందన్న అంశం అయితే స్పష్టమవుతుంది. హరి, రైట్ సతీష్.